శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా రాహుకేతువుల సంచారానికి విశేషమైన ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. ఎందుకంటే రాహుకేతువులను సర్పగ్రహాలు, ఛాయాగ్రహాలు అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ మార్పు అనేది జ్యోతిష శాస్త్ర పరంగా మీ జన్మరాశి మీద లేదా నామరాశి మీద ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి మార్పులను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పుకి జ్యోతిష శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. 2023 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ రాహుకేతువులలో రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి, కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత రాహువు మీనంలో, కేతువు కన్యలో ఎప్పటి వరకు ఉంటారంటే 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ వరకు ఉంటారు. అంటే దాదాపుగా 18 నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మీ జన్మరాశి మీద లేదా మీ నామరాశి మీద ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశులలో రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ సంచారం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది, అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే ఆ సంచారం మీకు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రంలో మూర్తిత్వానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. ఒక గ్రహం అనేటటువంటిది 4 మూర్తులలో ఏదో ఒక మూర్తిగా ఉంటుంది. మొదటిది సువర్ణమూర్తి, రెండవది రజతమూర్తి, మూడవది తామ్రమూర్తి, 4వది లోహమూర్తి. కేవలం సంచారం మాత్రమే కాకుండా ఆ గ్రహం అనేది ఏ మూర్తిగా వచ్చిందో కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 1, 6, 11 రాశులలో గ్రహ సంచారం ఉన్నట్లయితే దాన్ని సువర్ణమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 2, 5, 9 రాశుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని రజతమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3, 7, 10 రాశుల్లో గ్రహ సంచారంలో మార్పు జరిగితే దాన్ని తామ్రమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 4, 8, 12 రాశుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని లోహమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక గ్రహము సువర్ణమూర్తిగా ఉన్నా, రజతమూర్తిగా ఉన్న అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లోహమూర్తిగా లేదా తామ్రమూర్తిగా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి గ్రహ సంచారంలో మార్పుతో పాటుగా ఆ గ్రహము ఏ మూర్తిగా వచ్చిందో చూసుకోవాలి. ఒకవేళ గ్రహ సంచారం మనకు అద్భుతంగా ఉండి మూర్తిత్వము తామ్రమూర్తి లేదా లోహమూర్తిగా ఉంటే మనకు ఫలితం అనేది ఒక మాదిరి ఫలితాలే వస్తాయి. అలాగే గ్రహ సంచారంలో మార్పు అనేది మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి కేవలం మీ రాశికి రాహుకేతువుల మార్పు యోగించట్లేదని ఎవరూ బాధపడద్దు. కొన్ని రాశుల వాళ్ళకి రాహుకేతువులు యోగిస్తారు, కొన్ని రాశుల వాళ్ళకి రాహుకేతువులు యోగించరు. అయినప్పటికీ ఆయా రాశుల వాళ్ళు దిగులు పడాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే మీకు సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ గ్రహం వచ్చిందేమో చూసుకోండి. అప్పుడు రాహుకేతువుల సంచారంలో మార్పు యోగించకపోయినా ఆ మూర్తిత్వం వల్ల మీకు పెద్దగా ఇబ్బందులు రావని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. రాహుకేతువుల సంచారంలో మార్పు కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి రాహు మార్పు 9వ సంచారం అవుతోంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి రాహు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 9వ సంచారం అంటే నెగిటివ్. అయితే
9వ సంచారం అంటే రజతమూర్తిగా గ్రహాన్ని తీసుకోవాలి. రాహు 9వ సంచారం చేస్తూ నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నా రజతమూర్తిగా రావటం అనేది పాజిటివ్ రిజల్ట్గా చెప్పుకోవాలి. అంటే రాహువు కర్కాటక రాశి వాళ్ళకి ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ రజతమూర్తిత్వం వల్ల తగ్గిపోతాయి. రాహు 9వ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే వ్యవహార మాంద్యత, అంటే పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అధికారుల నుంచి అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. స్థాన చలనం ఉంటుంది, కావలసిన చోటుకు కాకుండా వేరే చోటుకు ఉద్యోగరీత్యా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి. అయితే ఇవన్నీ కూడా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఎందుకంటే రాహు రజతమూర్తిగా కర్కాటక రాశికి వచ్చాడు. రజతమూర్తిగా వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక కర్కాటక రాశికి కేతువు సంచారం తీసుకుంటే కేతువు కర్కాటక రాశి వాళ్ళకి 3వ సంచారం చేస్తున్నాడు. 3వ సంచారం అంటే అద్భుతంగా యోగిస్తాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అంటే కేతువు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటాయంటే కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు. అద్భుతమైన ఫేమ్ కర్కాటక రాశి వాళ్ళకి కేతువు ఇస్తాడు. అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి యోగిస్తాయి. అలాగే శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది, కష్టానికి తగిన రికగ్నైజేషన్ అనేది కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తుంది. ప్రయాణాల పరంగా లాభం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా జర్నీ చేస్తే దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతూ ఉంటుంది. వ్యవహార సాఫల్యం ఏర్పడుతుంది. ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని పరంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇలా కేతువు 3వ సంచారం చేస్తూ కర్కాటక రాశికి యోగిస్తాడు. అయితే 3వ సంచారం అంటే తామ్రమూర్తి కాబట్టి ఈ ఫలితాలు అద్భుతంగా కాకుండా కొంచెం తక్కువగా ఉంటాయి. మొత్తం మీద రాహుకేతువుల సంచారం పరిశీలిస్తే రాహువు కర్కాటక రాశికి యోగించట్లేదు, కానీ రజతమూర్తిగా వచ్చాడు కాబట్టి పెద్దగా ఇబ్బందులేం కలిగించడు. కేతువు కర్కాటక రాశికి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు, కానీ తామ్రమూర్తిగా రావటం వల్ల ఆ యోగం కొంచెం తక్కువగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం కేతువు ఇచ్చేటటువంటి యోగమే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి రాహుకేతువుల సంచారం కర్కాటక రాశికి అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అయితే రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్ తగ్గింపజేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం చదువుకోండి. కనీసం 21 సార్లు ఈ మంత్రం చదువుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదువుకోండి. దుర్గా అష్టోత్తరం చదువుకున్నా కూడా రాహు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతే కేతువు ఇచ్చే శుభ ఫలితాల ద్వారా చక్కటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా దాదాపుగా 18 నెలల పాటు, అంటే 2023 అక్టోబర్ నెల 30వ తేదీ నుంచి 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ వరకు ఈ రాహుకేతువుల వల్ల మీ రాశికి వచ్చేటటువంటి ఫలితాలు కేవలం 50% మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలు ఉంటాయి. గ్రహచారము అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఈ జన్మకుండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహము దశ, అంతర్దశ మీకు జరుగుతూ ఉంటాయి. దాన్ని గ్రహచారం అంటారు. మీ వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో దశ, అంతర్దశను బట్టి 50% ఫలితం ఉంటుంది. దీన్ని గ్రహచారం అంటారు. గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశిని బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు, దీన్ని గోచారం అంటారు. ఇది 50% పనిచేస్తుంది. ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల దాదాపుగా 18 నెలల పాటు మీకు కలిగే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు. ఈ గోచార ఫలితం మీకు వ్యతిరేకంగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జన్మ కుండలి, మీ జాతక చక్రం బాగుంటే, అందులో గ్రహాలు బాగుంటే, అందులో దశ అంతర్దశలు బాగుంటే ఈ గోచారము రాహుకేతువుల సంచారం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఒకవేళ రాహుకేతువుల మార్పు మీకు అనుకూలంగా ఉంటే మీ వ్యక్తిగత జాతకం బలానికి ఇది తోడై మీకు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులు కూడా మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుకేతు సంచారంలో మార్పు చూసుకునేటప్పుడు కేవలం గ్రహం సంచారం మాత్రమే కాకుండా అది ఏ మూర్తిత్వంతో వచ్చిందో కూడా చూసుకోండి.
ఒకవేళ మీకు గ్రహ సంచారం యోగించిందనుకోండి, మూర్తిత్వం సరిగా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గ్రహ సంచారం రాహువు కానీ కేతువు కానీ యోగించట్లేదనుకోండి, మీకు మూర్తిత్వం యోగిస్తోందేమో చూసుకోండి. గ్రహం సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ వచ్చిందేమో చూసుకోండి. అలా వచ్చినప్పుడు సంచారం యోగించకపోయినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ గ్రహం సంచారము యోగించట్లేదు, మూర్తిత్వము యోగించట్లేదు అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకోండి. జ్యోతిష్కుల దగ్గర మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకొని అందులో దశ బాగున్నట్లయితే మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి కేవలము రాహుకేతువుల మార్పు అనేటటువంటిది గోచార ఫలితం మాత్రమే. కాబట్టి గోచార ఫలితాన్ని చూసుకొని ఎవరూ భయపడద్దు. ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ గోచార మార్పు వల్ల రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి. పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాల అధిష్టాన దేవతల అనుగ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతే పట్టిందల్లా బంగారంలా అద్భుతమైన కార్యసిద్ధిని పొందవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.